నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను సార్. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. సార్ చూసారు కదా సార్, మళ్ళీ ఒక ఆడియో వినిపిస్తాను, అది సాక్షి. అయ్యా చంద్రబాబు గారు, హిందూ పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని పాల్గొనే మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా సార్? ఓ హిందువు ఎలా ఉండాలో, హైందవ సంస్కృతిని ఎలా పాటించాలో, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, హిందూ సాంప్రదాయాన్ని ఎలా ఆచరించాలో ఒక్కసారి చూడండి సార్. చూసి తెలుసుకోండి. వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. సో నిన్న ఆ పూజకు సంబంధించి కూడా చాలామంది చూశారు సార్. దాంట్లో అనేక ఆరోపణలు, గతంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వలేదని చెప్పి, నిన్న కూడా సతీమణి భారతిరెడ్డి గారిని తీసుకురావాల్సింది కాస్త అవినాష్ రెడ్డిని తీసుకురావడం. సో దీని మీద చాలా పలు వ్యాఖ్యలు అయితే జరుగుతూ వస్తున్నాయి. ఎలా చూడాలి సార్ మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఎలివేషన్స్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మీరు వినిపించిన ఆడియో క్లిప్ అది చూస్తే, వెయ్యండి డప్పులు, కొట్టండి డప్పులు, కాల్చండి మందుగుండు, వెయ్యండి పందుళ్ళు అని చెప్పేసి అన్నాడు కదా ఎలక్షన్ ఫలితాలప్పుడు. అది గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఓటికొండకి మోత ఎక్కువ ఉంటుందండి, నిండుకొండ తొణక్కుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి భక్తిని కానీ, ఆయన పరమత సహనాన్ని కానీ, ఆయన మత విశ్వాసాలను కానీ ఎవ్వరూ శంకించలేరు. ఎప్పటికప్పుడు ప్రతిసారి గొడ్డెప్పి తిరగాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారైనా, ఎన్టీ రామారావు గారైనా వాళ్ళు పెర్ఫెక్ట్ సెక్యులరిస్టులు. వాళ్ళు ఆచరించే మతాన్ని గౌరవిస్తారు, ఆరాధిస్తారు, అలాగే ఇతర మతాల పట్ల గౌరవంగా ఉంటారు, సహనం పాటిస్తారు. ముందుగా ఎన్టీ రామారావు గారి గురించి చాలామంది రకరకాలు మాట్లాడతారు. ఆయన కొన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన నిలువెల్లా కాషాయం ధరించిన మనిషి నిలువెత్తు రూపం మనం చూసాం. కుమారులందరికీ కూడా కృష్ణ నామధేయం వచ్చేలా పెట్టుకున్నాడు, కుమార్తెలందరికీ కూడా ఈశ్వర నామధేయం వచ్చేలా పెట్టుకున్నాడు. చూసుకోండి. కాబట్టి ఆయన సాధు పొంగవులన్న గురుస్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అపారమైన గౌరవం, మర్యాద ఇచ్చేవాడు, దేవస్థానాల పట్ల కానీ, దేవుళ్ళ పట్ల కానీ. ఆయన దేవీ దేవతల పాత్రలు పోషించినప్పుడు, పౌరాణిక పాత్రలు పోషించినప్పుడు చాలా నిష్టగా, నియమబద్ధంగా, క్రమశిక్షణగా ఆయన ఆ పాత్రలు పోషించేవాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు నామాలు పెట్టుకుని కాషాయం ధరించి ఏం తిరగాల్సిన అవసరం లేకుండా ఆయన ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల పూర్తి స్థాయిలో భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తాడు. ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలైన పెళ్లి రోజు కానీ, కుమారుడు బర్త్డే కానీ, ఆయన పుట్టినరోజు కానీ, మనవడి పుట్టినరోజు ఏదైనా సరే స్వామివారి సన్నిధిలో దర్శించుకుని అక్కడ ఆ వేడుక జరుపుకుంటాడు. 10 మందికి అన్నదానం చేస్తారు. ఇది మనం పదే పదే చెప్పుకోవాల్సిన, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా తిరుగుతాడు చూడండి. నేను బిచ్చగాడినే అని తెలవాలంటే వాడికి రోజంతా ఎక్కడ పడితే అక్కడ కనపడాలి బిచ్చగాడులే. కానీ అప్పుడు ఇటు బిచ్చగాడే అనుకుంటారు. కొత్త పూజారికి నామాలు ఎక్కువ ఉంటాయి. ఆయన పూజారిగా కొత్తగా పౌరోహిత్యం స్వీకరించాడు అనుకోండి, అర్చక పాత్ర పోషిస్తున్నారు అనుకోండి, అర్చకులుగా మారారు అనుకోండి, వాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేస్తే అర్చకులుగా ముద్రపడితే అందరి దృష్టిలోనూ పడతారు. నామాలు ఎక్కువ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గుడి సెట్టు, బడి సెట్టు, ఆఖరికి ప్రాజెక్టులు సెట్లు వేసుకుని ఆనవాయితీ ఉంది అతనికి. హిందూ సంప్రదాయ ప్రకారం దేవస్థానాలని, దేవుళ్ళని దర్శించినప్పుడు కానీ, యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు కానీ, పవిత్రమైన పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ సతీ సమేతంగా వెళ్ళాలనే సాంప్రదాయాన్ని తొంగలో దక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. యాగం చేసినా, యజ్ఞం చేసినా, ఏం చేసినా, పూజా కార్యక్రమాలు నిర్వహించినా సతీ సమేతంగా ఉండాలి. అపరకర్మలు మాత్రమే సింగిల్గా ఉంటారు. ఈయన ఎప్పుడన్నా కనిపించాడు సతీ సమేతంగా? సరే, పూజలు చేశాడు. సాధారణంగా హిందూ ధర్మం దేవుళ్ళకి పూజాది కార్యక్రమాలు నిర్వహించినప్పుడు చేతిని శుద్ధి చేసుకుంటారు. తర్వాత కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహాన్ని తీర్థం ఇచ్చి స్వీకరించమంటారు. తర్వాత మళ్ళీ హస్త ప్రక్షాళన చేసుకోమంటారు. ఇది అతను స్పష్టంగా వీడియోలో క్లియర్గా కనిపించింది నిన్న. అంతకుముందు వదిలేయండి. ఇప్పుడు అతను ఎలివేషన్ ఇస్తా మాట్లాడుతున్నాడు కదా ఆ నందీశ్వరాలయం గురించి. అంత హిందూ మతం ఎలాగ ఆచరించాలో ఇతను చూసి నేర్చుకోవాలని అంతకన్నా దౌర్భాగ్యం పడ్డది ఎవరికైనా. ఇప్పటికే ఇలాంటి వాళ్ళని భరించడం వల్ల దౌర్భాగ్యం పట్టింది అందరికైనా. అంతకుముందు గతంలో ఒకసారి స్వరూపానంద స్వామి అనేటువంటి ఇత్తడి తపేళ ముఖం ఒక ఆయన
తీసుకెళ్ళి తళతళ మెరిసేవాడు. నాకు ఆయన చూస్తే అలాగే కనిపిస్తుంది. నేను స్వామి, నేను హిందువుని, నిర్మలమైన ప్రకాశవంతమైన నిజాయితీది కూడా ముఖవర్చస్సున్న స్వాములను మాత్రమే నేను ఆరాధిస్తాను. ఎందుకంటే మనిషి రూపురేఖ లావణ్యాలు కాదండి, మనసుకు అర్థం పడుద్ది. నీ మనసు నిష్కల్మషంగా ఉంటే నీ ముఖం స్వచ్ఛంగా కనపడుద్ది. రంగుకి రూపురేఖలకి సంబంధం లేదు. ఆ స్వరూపానంద ముఖంలో కల్మషం కనపడుద్ది నాకు. అటువంటి వాడు తీసుకెళ్ళి, సరైన తీసుకెళ్ళాడు దొంగని, ఇంకో దొంగ తీసుకెళ్ళి గంగలో మొలకాయించాడు. మీకు అటువంటి వాళ్ళు సూట్ అవుతారు. అతనికి అదృష్టం జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడికే ముఖ్యమంత్రి స్థానం దొరికేసిన తర్వాత అటువంటి స్వామీజీలకి ప్రాశస్త్యము ప్రాముఖ్యత పెరగకుండా ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఇతను వచ్చి కూర్చున్నాడు, పూజ చేశాడు. అక్కడ ఉన్న అర్చక స్వాములు ఏం చేస్తారు పాపం? వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలి, వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ మంత్రాలు చదివిన దాని మాటే మంత్రం అండి. అర్చక స్వాములు భగవంతుడికి భక్తుడికి మధ్య వారధులాటోళ్ళు. మనకు నోరు తిరక్క మంత్రాలు పలకలేనప్పుడు అపశబ్దము అపస్వరము రాకుండా వాళ్ళు స్వచ్ఛంగా ఆ మంత్రాలు చదివి దేవుడిని ప్రసన్నం చేసుకుని భక్తుల కోరికలు ఈడేరేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి గురుస్థానంలో. వాళ్ళు ఇతన్ని ఆశీర్వదించి నువ్వు మళ్ళీ అవ్వాలరా బాబు అని చెప్పి ఆశీర్వదించినప్పుడు మరి వాళ్ళు ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాలి కదా. ఆ తీర్థం తీసుకోకుండా నోట్లోకి ఇలా కిందకు వదిలేసి ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం ఎందుకు? నిన్ను ఎవడు చేయమన్నాడో యాగం? నువ్వు చేయకపోతే ఎవడ వద్దండి కదా. నువ్వు చేయకపోతే చేయలేదేటని కూడా ఎవడ అడగడం. నేను ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు గట్టా సమర్పించినప్పుడు నువ్వు అన్ని మతడు వస్తుడు కాబట్టి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఎవరో బాబు అంటారు తప్ప అంతకుమించి నిన్ను ఎప్పుడూ ఏమనరు. పైగా సంతోషిస్తారు దేవాలయాలను సందర్శిస్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చర్చిలకు వెళ్తారో మసీదులకు వెళ్తారో అన్నట్టుకు వెళ్తారు. ఒకడు వాళ్ళ ఆచారాల వ్యవహారాలు వాటి నెత్తి మీద రూమి టోపీ ధరిస్తాడు. ఆయన చర్చికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొంటాడు. ఓ మంచి మంచి మాటలు బైబిల్ బోధించిన మాటలు 4 మంచి మాటలు చెప్పాలి. బైబిల్ క్రైస్తవం యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మెయిన్ బాటమ్ లైన్ జాలి దయ కరుణ, తోటివాడిని ప్రేమించు, నీ కడుపులోదైనా తీసిపెట్టు ఆకలితో ఉన్నవాడికి, అది వాళ్ళ సిద్ధాంతం. దాన్ని పాటించిన వాడే అసలు సిసలు క్రైస్తవుడు. మానవుడే మాధవుడు అనేటువంటిది హిందూ మతం యొక్క సేమ్ ఒకటే కదా రెండుని. అలాగే ఇస్లాం. ఇది దారులు వేరైనా గమ్యం ఒకటే అనేటువంటి వాడు తన ఇష్టదైవాన్ని తను ఆచరించాల్సి ఉన్న మతాన్ని ఆచరిస్తా కూడా ఇతరులు గౌరవించిన వాడే గొప్పవాడు, గొప్ప మానవతావాది. మతవాదికి మానవతావాదికి చిన్న లైన్ తేడా ఉంటుందండి. మతవాది మానవతావాది కాలేడేమో కానీ మానవతావాది మతవాది అవ్వచ్చు. 2 లక్షణాలు ఉండొచ్చు. పూర్తిగా మౌఢ్యంతో ప్రవర్తించే వాళ్ళని పక్కన పెట్టండి, ఉన్మాదవాది. దాన్ని ఎవరో అంగీకరించరో ఆహ్వానించరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అర్జెంటుగా తన మీద పడిన నింద అనుకుంటున్నారు. నింద కాదండి, తను చేసిన తప్పు, మహాపాపం, మహాపచారం. తన ఏలుబడిలో అనేక దేవాలయాలకి అప్రతిష్ట అపచారం జరిగింది. దేవీ దేవతల విగ్రహాలను అపవిత్రం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే లెక్కలేదు. మొన్న అసెంబ్లీలో బాబు గారు పాయింట్ టు పాయింట్ చూపించారు నాన్న దగ్గర నుంచి ఏ రకంగా చేశారో. రాజశేఖర రెడ్డి గారు ఏం తక్కువ తిన్నాడా? పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబెల్ దాస్ అని ఒక ఆవిడ వైచారం చేసిన కింద చేశారు. ఎంత దారుణమండి, ఆవిడ బొట్లు పెట్టుకోవద్దని ఇది దేవుడి పటాలన్నీ తొలగించేసింది. మత మార్పిడులకి ఛాన్స్ ఇచ్చింది ఆవిడ. అలాగే ఇంకొక ఆయన దైవ సహాయం లాంటి ఒక ఆయన పేరుతోటి వెంకటేశ్వర యూనివర్సిటీకి వేసాడు ఆయన్ని. తర్వాత అందరూ గొగ్గోలు పెడితే మొత్తం వాళ్ళందరూ పక్కకు వచ్చేసారు చచ్చినట్టు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అయ్యంలో తిరుమల తిరుపతికి బస్సులు ఉంటాయి కదా, ఆ టికెట్ల మీద వెనకాల ఒక సిలువు బొమ్మ వేసి జెరూసలేం దాని గురించి. తప్పు కదా ఇది, అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు వాళ్ళని మార్చాలనుకుంటే నువ్వు చెప్పాలనుకుంది చెప్పు. దాన్ని ఆకర్షితులైనడు అది బాగుందనుకున్నాడు వచ్చేస్తారు, ఎవడో అబ్జెక్ట్ చేయడు. ఇప్పుడు మీరు నేను పలానా మతం స్వీకరిస్తాను నేనే ఉండనండి వద్దంటానికి లేదు, బలవంతంగా మిమ్మల్ని చేయటం లాక్కుపోతే అబ్జెక్ట్ చేస్తాం. ఇలాగ అనేక అపచారాలు చేశారు వాళ్ళు. దాని తాలూకు పాపం తాలూకు ఫలితం, పాపం పండి బద్దలై పురుగుల కింద బయటకు వచ్చేస్తాడు చేసిన పాపాలన్నీ. ఇదే జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే నువ్వు ఇది కాదు నీ విధానం. నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి సతీ సమేతంగా తలనీలాలు సమర్పించి పై వస్త్రాన్ని త్యజించి ఆ ఆచారం సంప్రదాయం ప్రకారం వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి సేవలో తరించి, నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ప్రోటోకాల్ ఉంటుంది. స్వామివారి ముందు మోకరిల్లి
క్షమాపణ వేడుకుంటే కొంతవరకు ఉపశమనం. తర్వాత మొత్తం హిందూ సమాజానికి, రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని మతాల వాళ్ళు కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం నీ నోట్లోంచి రావాలొక మాట. ఇంతవరకు జరిగింది అది జరిగింది. చట్ట ప్రకారం శిక్షలు ఏమన్నా ఉన్నాయి. దైవం దృష్టిలో నేను దోషి కాకుండా ఉండడం కోసం పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి హిందూ ధర్మం ప్రకారం పశ్చాత్తాపడుతున్నాను, నాలో పరివర్తన వచ్చింది అనేటువంటిది పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ఎందుకు చెప్పవు? ఇంతకీ డ్రామాలో దానికి మళ్ళీ ఎలివేషన్ వెనకాల నీకు ఒక టీవీ ఉందని చెప్పేసి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా వికారం వస్తుంది, అసహ్యం వస్తుంది. నీ పట్ల వైఖరి ఎవడన్నా మార్చుకుందాం అనుకున్నవాడు కూడా ఇక ఈ వద్దురా బాబు అనుకుంటారు. అసలు నీకు ఛాన్స్ ఎప్పుడో పోయింది. నేను అనేక సార్లు చెప్పిన మళ్ళీ పదే పదే చెప్తాను, నీ గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. ఈ అయోమయంలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లా. అయోమయం ఉన్నప్పుడే స్టడీగా ఉండాలి. దారి కనపడినప్పుడు నువ్వు దారి తెని లేకుండా ఎక్కడన్నా చిక్కడిపోయారనుకో మీరు, అక్కడ మీరు కాసేపు స్టడీ, ఆ ఆందోళన, ఆదుర్దాలో ఏదో దారి ఎత్తుక్కుని పోయారనుకో, మీరు ఎటు వెళ్తున్నారో మీకు తెలియదు. ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతారు, వెనక్కి రాలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడే కాసేపు స్టడీగా నిలబడి ఆలోచించి ఏ దారిని వచ్చామో చూసుకుంటే కథ గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే దారిలో వెనక్కి వెళ్ళటం శ్రేయస్కరం. అంటే ఇతను చేసిన తప్పుల్ని ఒప్పుకుని క్షమాపణ వేడుకోవడం అనమాట నువ్వు వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళడం అంటే. అది మానేసి ఇంకా లోపలికంటా గొయ్యిలోకి దిగిపోయి ఇంకా వేసేయండి, మట్టి కప్పెట్టండి అంటే ఇలాంటి ఈశ్వర్లాంటి నమ్ముకుంటే మటాష్ అయిపోతారు మీరు. ఇప్పటి వరకు మీరు పారితోషిక మేధావులను పోషిస్తున్నారు. ఇప్పుడు మొన్న చూసే నేను ఒక వాట్సాప్లోను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు హెరిటేజ్ మీద కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వీటి మీద మాట్లాడితే ఒక 5,000 ఇస్తాం అని ఏదో నిజమో ఒకటిదో తెలియదు, మరి నిజమేనంటారు. అది అంటే ఏది ఫేక్ ఏది ఒరిజినల్ నమ్మలేకపోతున్నాం. అది వాళ్ళు ఎవరికి వచ్చిన మెసేజ్ని పెట్టినట్టున్నాడు. అంటే 5 రూపాయలు ఇచ్చేది కాస్త 5,000 చేస్తారు. అంటే ఇప్పుడు మీరు దొబ్బేసిన డబ్బులన్నీ ఇప్పుడు తీస్తున్నారు యువతలకి. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు వీళ్ళ మీద శిక్షించాలి, చట్టానికి అప్పు చెప్పేము, చట్టం తన పని తాను చేసుకుంటుంది అనుకుంటే కాదండి. అతను ప్రజల సొమ్ము కొల్లగొట్టి పాత్ర వేసాడు. తేగల పాత్ర అంటారు కదా, తాటి చెట్ల నుంచి టెంకలు పడిన తర్వాత ఆ టెంకలన్నీ తాటికాయ వద్దు కదా, పండిపోయిన టెంకలు ఉంటాయి కదా, తిని కాటు తింటారో లేకపోతే అలా టెంకలు అయిపోతాయి, కింద పడి పగిలిపోయి అలాగా ఆరిపోయి టెంకలు మిగులుతాయి. దాన్ని తీసుకెళ్ళి పాత్ర వేస్తారు, తేగలు వస్తాయి. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తవ్వుకుని కాల్చుకు తింటూ ఉంటారు జనం. అది ఒక ఆహారం, మంచి ఆహారం, ఫైబర్. అలాగే తనకి ఈ దొబ్బేసిన సొమ్ము అంతానే బంగారం రూపంలోనూ, భూముల రూపంలోనూ, నగదు రూపంలోనూ, రకరకాల మార్గాల్లో వ్యాపారాల రూపంలో నిక్షిప్తం చేసి పాత్ర వేసి ఉండిచ్చాడు. ఆ పాత్ర తవ్వి తీసి ఈ దుష్ప్రచారాలకి, విష ప్రచారాలకి, మంచినీటి బావిలో విషం కలపడానికి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, కులం మతం రకరకాల వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు చూసారా. మీటింగ్ ఒకదానికి పెడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. అడు ఏం చెప్పదలుచుకున్నదో ఒకటి చెప్తారని అవుతాడు, ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అటు ఇటు మారుతూ ఉంటారు. అటు ఇటు మారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎవరన్నా నవ్వుకుంటారో, నీకు అంత సీన్ లేదు, బతుకు తక్కువ బడా ఎక్కువ చేస్తున్నారో అనేటువంటిది జనాలు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, నా స్థాయిని మించిపోయి మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉండదు. ఇప్పుడు బతుకు తక్కువ బడా ఎక్కువ అంటారు దాన్ని. అందుకనే ఇలాంటి చేష్టలు చేస్తుంటే మీరు ఇంకా ఆభాస్ ఫాలో అవుతున్నారు. మీరు అలా ఆభాస్ ఫాలో అవటమే మా అందరికీ సంతోషం. కానీ అయినా సరే మేము ఊరికే ఉండలేక నిజంగానే మీరు కింద పడిపోతే అయ్యో పాపం ఉంటాడు, ఎంత ఎదవైనా కానీ లేపుతాం కదా. అలాగే మీకు సూచన, సలహా ఫ్రీయే కాబట్టి ఇస్తున్నాం. ఫ్రీగా వచ్చింది తీసుకోకూడదు అనుకుంటే మీరు ఎప్పుడు దొంగిలించేవాడికి ఫ్రీగా వచ్చింది తీసుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు ఇతరులను అందరినీ కాపీ కొట్టి, లేకపోతే ఆయన ఇప్పుడు గతంలో టీడీపీ ఫైటర్స్, యోధులు స్వచ్ఛందంగా యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అలాగే మీరు ఫైట్ చేద్దామని అనుకుంటున్నారు రకరకాల తీసుకొచ్చి. అది స్వచ్ఛము, నిజం కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, సమాజ హితం కోసం జరిగిన పోరాటం అది. అందరూ వాలంటరీగా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి యుద్ధం చేశారు. మీది అలా కాదు. మీరు సైనిక పటాలను పెంపొందించుకోవాలి, వాళ్ళందరితోటి పారితోషికం ఇవ్వాలి, మీరు వాళ్ళ స్క్రిప్ట్ ఇవ్వాలి. అది కూడా అసంబద్ధంగా, అసందర్భంగా, ఒకదానికోటి పొందం లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. జనం చాలా అవేర్నెస్ వచ్చింది, అప్రమత్తంగా ఉన్నారు. మీరు నిజంగా పొరపాటు నిజంగా మాట్లాడితే కూడా నమ్మరు. అది పరిస్థితి. కాబట్టి ఇటువంటి చేష్టలు మానేసి చేసిన తప్పులు ఒప్పుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణిలో మీరు దొంగలని తేలిపోయింది, అవును. నెయ్యి విషయంలో మీరు దొంగలని తేలిపోయింది. అయినా అడ్డంగా బుకాయిస్తున్నారు. మీరు అడ్డంగా బుకాయించినా ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు. కరుణాకరెడ్డి అన్నిసార్లు అన్ని మాటలు మాట్లాడినాడు కూడా ఒప్పుకున్నాడు, సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఇక నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకుని తీరాలి, ఒప్పిస్తారు. లేకపోతే బొత్స సత్యనారాయణ గారు అయితే చిన్న చిన్న వాళ్ళు వదిలేసి పట్టుకుని పెద్దవాళ్ళు వదిలేస్తున్నారు. డైరెక్ట్గా చెప్పి నిన్ను ఎందుకు వదిలేస్తున్నారని అడిగాడు. మీ కూడా కౌన్సిల్లో అపోజిషన్ లీడరు ఎల్ఓపి అంటారు, ఆయన చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటారండి, పెద్దవాళ్ళు వదిలేస్తున్నారు, పెద్ద గజ దొంగలు ఎందుకు వదిలేస్తున్నారు అన్నాడు. మేము అదే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు ఎందుకంటే బాబు పెద్ద పెద్ద తిమ్మింగ్లాని వదిలేశారు మీరు అని చెప్పేసి. ఈ విషయంలో మాత్రం మీతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. అలా కూడా మీరు కూడా మా దారిలోకి వచ్చారని మేము భావిస్తున్నాం. ఇలాగ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు ఆమోదించే విధంగా, ప్రజలు హర్షించే విధంగా మీ వ్యవహార శైలి ఉంటే బొత్స సత్యనారాయణ గారు మీరు ఇంకా గట్టిగా గళం విప్పి డైరెక్ట్గా పేరు పెట్టి జగన్ ఎందుకంటే పట్టేసుకుంటూ ఒకరిని పట్టుకుంటూ గొడవ వెళ్ళిపోతుంది కదా, వీళ్ళందరినీ ఎందుకంటే అని చెప్పి ఓ మాట గట్టిగా మీరు అందరూ కలిపి ధర్నా చేయండి, ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం ముందు ధర్నా చేయండి. జగన్మోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని మాయంబడి పడుతున్నారెడ్డి అని అడగండి. మీరు ప్రజల నుంచి మీకు ఎంతో కొంత మద్దతు లభిస్తుంది. వ్యక్తులుగా, సీనియర్ రాజకీయ నాయకులుగా మీ ప్రతిష్ట నిలబడుద్ది, పునరుద్ధరింపబడుద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇన్నేళ్ళు ఎప్పుడూ లేని ప్రతిష్టకి ఈ రోజు ఎందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనేది రికార్డెడ్ స్థాయిలో బయటపడింది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ట అని చెప్పేసి కొత్త వేషం అయితే వేశాడు. సో చూద్దాం సార్ ఏం జరగదు. నమస్తే.